ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద? పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, వారి కొడుకు గూండాగాళ్ళం తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు, ప్రైవేట్ భూములు. వారి మీద సిట్టు వేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు, ఏ విచారణ ఉండదు. అమృత్ స్కామ్లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్లో వీళ్ళ బావమరిది రేవంత్ రెడ్డి గారి బావమరిది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినాను. వేయండి సిట్టు దాని మీద. ఇంకా ఏముంది ఆ సిట్టులో? అడిగితే నేను చెప్తా, కుల్లా చెప్తా. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? చెప్తారా అఫీషియల్గా? వాళ్ళకి తెలుసు, చెప్పలేరు. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమైనా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. ఇంతవరకు ఇదిగో పులంటే అదిగో తోక తప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు 2 ఏళ్లలో? ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు? డిమాండ్ ఏంటంటే ఇది లొట్టపీస్ కేసు, ఏం లేదు, ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాను. తప్పు చేసినోడు భయపడాలి, తప్పు చేయనప్పుడు ఏమైనా అయ్యకు భయపడం. రేవంత్ రెడ్డికి అసలే భయపడం.